అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం జోగంపేట ఎస్సీ హాస్టల్లో గత ఆదివారం మృతి చెందిన దావీద్ రాజు వాస్తవ విషయాలు తెలుసుకుని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీబీజీ శంకర్రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఉత్తరాంధ్ర దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు జల్లూరి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా, అలాగే వారి తల్లిదండ్రులకు 5 ఎకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడిగారని ఆయన తెలిపారు. తమ సంఘం తరపున వారి కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయం అందివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. వాళ్ళు ఏమంటారు సార్, మాకు ఏమి వద్దు, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్తాను. ఆఖరికి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీ మనసులో ఉన్నది చెప్పండి అంటే వాళ్ళు 3 కోరికలు కోరారు. ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు, రెండోది వాళ్ళకి ఏదో ఒక పర్మనెంట్ జాబ్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, అండ్ ఫైనల్లీ దే వాంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ 5 acres. ఆ 3 సాధించి పెడితే మన వాళ్ళకి ఆ పేరెంట్స్కి, ఆ కుటుంబానికి అంటే హెల్ప్ చేసిన మంచిదంటే. నా పేరు జల్లూరి ప్రసాదరావు, రిటైర్డ్ ఎస్డబ్ల్యూఓ. ప్రస్తుతం దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి గౌరవ అధ్యక్షులుగా నేను పదవి బాధ్యతలు వహిస్తున్నాను. మరి గత ఆదివారం నాడు గోలుకొండ ఎస్సీ హాస్టల్లో ఒక ఎస్టీ విద్యార్థి దావీద్ రాజ్ అనేటటువంటి విద్యార్థి చనిపోయినటువంటి విషయంలో మరి మేము పరిశీలన చేయడానికి వచ్చి ఉన్నాము. సవిగ్రమైనటువంటి వివరాలు సేకరిస్తూ, వాస్తవాలు సేకరిస్తూ మరి చనిపోయినటువంటి విద్యార్థి తాలూకా తల్లిదండ్రులకి మరి మా సంఘం తరపున, అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి ఏ సదుపాయాలు వారికి రావాలి, ఆ సదుపాయాలు వారికి వచ్చే వరకు మరి ఉన్నతాధికారులతో, అదేవిధంగా ప్రజాప్రతినిధులతోటి, మరి కుల సంఘాలతోటి కలిపి పోరాడి వారికి న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పేసి మరి మీకు సభముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి వారి గ్రామానికి వెళ్ళి మేము వారిని ఓదార్చడం జరిగింది, తల్లిదండ్రుల్ని. మరి మాకు వచ్చినటువంటి సహాయం, ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. వారు మమ్మల్ని 3 విషయాలు కోరారండి. ఒకటి, ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే క్లాస్ 4 పర్మనెంట్ ఉద్యోగం. రెండవదిగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ఆ నిధుల నుంచి ఒక 10 lakhs వరకు వీళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళు అంత ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీ. అదేవిధంగా ఎక్స్గ్రేషియా, అదేవిధంగా మరి నర్సీపట్నం ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు నివసిస్తున్నటువంటి గ్రామానికి దగ్గరలో ఒక 5 ఎకరాలు సాగు భూమి కావాలని వారు మరి డిమాండ్ చేయడం జరిగింది. అదే రిప్రజెంటేషన్ మేము ఆ తల్లిదండ్రుల నుంచి తీసుకొని మేము కూడా ఒక నివేదిక తయారు చేసి మరి ఎస్టీ కమిషన్ వారికి అందజేయడం జరిగింది. వారు తప్పకుండా నా వంతు సహాయం నేను చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.